ఈరోజు మన కథలో ఈగ తన పేరును మర్చిపోతుందంట. ఇల్లలుక్కుంటూ ఈగ తన పేరు మర్చిపోయింది. అయితే ఎలా గుర్తు తెచ్చుకోవాలంటూ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ, నా పేరేంటో చెప్పవా అని అడుగుతుంది. నీ పేరా? నువ్వే మర్చిపోయావా? అయితే నా కొడుకును అడుగు, నాకు గుర్తులేదు అంటుంది. అప్పుడు తన కొడుకు దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకా, నా పేరేంటి అని అడుగుతుంది. నీ పేరా? నేను నరికే గొడ్డలిని అడుగు అంటాడు పేదరాశి పెద్దమ్మ కొడుకు. పేదరాశి పెద్దమ్మ కొడుకు నరికే గొడ్డలా? నా పేరేంటి అని అడుగుతుంది ఈగ. నీ పేరా? నేను నరుకుతున్న చెట్టును అడుగు అని అంటుంది గొడ్డలి. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు నరుకుతున్న గొడ్డలి యొక్క చెట్ట, నా పేరేంటి అని అంటుంది ఈగ. అప్పుడు ఆ చెట్టు, నీ పేరు నాకు తెలీదు, నా నీడలో ఉన్న గుర్రాన్ని అడుగు అంటుంది చెట్టు. అప్పుడు గుర్రం దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకుకు చేతిలో ఉన్న గొడ్డలి నరుకుతున్న చెట్టు యొక్క నీడలో ఉన్న గుర్రమా, నా పేరేంటో చెప్పవా అంటుంది. నీ పేరా? నాకు గుర్తులేదు, నా పొట్టలో ఉన్న పిల్లని అడుగు అంటుంది గుర్రము. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి నరుకుతున్న చెట్టు కింద నీడలో ఉన్న గుర్రం కడుపులో ఉన్న గుర్రం పిల్ల, నా పేరేంటో చెప్పవా అని అడుగుతుంది ఈగ. నీ పేరా? నీ పేరా? నీ పేరు ఈగ అంటుంది గుర్రం పిల్ల. అప్పుడు ఈగకు, అయ్యో నా పేరు ఈగ కదా అని గుర్తొస్తుంది. తర్వాత, నేను కొంచెం సేపు ఆలోచించి ఉంటే నా పేరు గుర్తొచ్చేదే కదా, ఇంత సమయం నేను వృధా చేసుకొని వీళ్ళందరినీ అడిగాను అనుకుంటూ బిక్కముఖం వేసుకొని వెళ్ళిపోతుంది ఈగ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.